ఓ ఉత్తమమైన ప్రదేశంగా ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమా మాధ్యమానికి ఉంది అని అక్కినేని అమల అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు చెందిన విద్యార్థులు తీసిన షార్ట్ ఫిల్మ్ రోడ్ నెంబర్ 52ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమల విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎందరో ప్రతిభావంతులైన యువత సినీ రంగంలో రాణించేందుకు కృషి చేస్తున్నారని, వారిని తీర్చిదిద్దే పనిలో తాము పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. కొన్నేళ్లుగా వందలాది మంది తమ అన్నపూర్ణ సంస్థ శిక్షణ అందించిందని, ఇప్పటికే పలువురు సినిమా రంగంలో పనిచేస్తున్నారని వివరించారు. మహారాష్ట్రకు చెందిన యువకులు అచ్చ తెలుగు కథాంశం ఎంచుకొని అద్భుతమైన రీతిలో తెరకెక్కించారని రోడ్ నెంబర్ 52 రూపకర్తని అభినందించారు. అమల రోడ్ నెంబర్ 52 రచయిత, దర్శకుడు సరోజ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అథర్వ మహేష్ గాగ్ తమ అనుభవాలను పంచుకున్నారు. నటీమణులకు తెరపై పోషించే పాత్రలు నిడివి పెరిగితే తెర వెనుక గౌరవం కూడా పెరుగుతుంది అని అభిప్రాయం ఇఫీలో నిర్వహించిన సదస్సులో వ్యక్తమైంది. సినీ పరిశ్రమలో మహిళా భద్రత అనే అంశంపై జరిగిన చర్చలో నటి, నిర్మాత వాణి త్రిపాఠి టీకు మోడరేట్ చేసిన ప్యానెల్ పాల్గొంది. నటి సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ, సినిమాల్లో ఏదో ఇలా వచ్చి అలా పోయేవి కాకుండా మహిళలు తాము నటించే పాత్రలు బలంగా ఉండేలా చూసుకోవాలి అని అన్నారు. లొకేషన్లో మహిళలు వేధింపులకు గురి కాకూడదు. వారికి తాము చేసే పని వాతావరణంలో భద్రత, గౌరవం తప్పనిసరిగా ఉండాలి అని దర్శకుడు ఇంతియాజ్ అలీ పేర్కొన్నారు. వినోదంపై దృష్టి సాధిస్తూనే సమానత్వానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు బాధ్యతాయుతమైన చిత్ర నిర్మాణం సాగాలి అని ఖుష్బూ అన్నారు. మహిళలు తెరపై గౌరవప్రదంగా, తెర వెనుక సురక్షితంగా ఉండాలని, మహిళల భద్రతకి సినిమా ఉదాహరణగా ఉండాలన్నదే పిలుపుతో ప్యానెల్ ముగిసింది.